ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణకు రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇవ్వడంతో త్వరలోనే దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మోదీ సర్కార్ భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందన్న దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలు ఏమిటంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయటం, మరి కొన్నిటి కాల వ్యవధిని పొడిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్రం కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు ముందుగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 జమిలీ ఎన్నికలపై ఏ ఆర్టికల్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆర్టికల్ 356 దీని ద్వారా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఆర్టికల్ 172 దీని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ కాల వ్యవధి 5 ఏళ్లకు కొనసాగుతుంది. అత్యవసర స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. ఆర్టికల్ 324 దీని ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి ఎన్నికలు కేంద్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఎన్నికలు జరుగుతాయి. ఆర్టికల్ 83 ఈ ఆర్టికల్ ప్రకారం ప్రజా తీర్పుతో కొలువుదీరిన లోక్సభ కాల వ్యవధి 5 ఏళ్లు, ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలు లేదు. వీటితో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్ 15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను కలిపి మొత్తం 18 అంశాలు జమిలీ ఎన్నికల బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఆమోదం ఎలా ఉంటుందంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 247 సీట్లకు గాను 67% అంటే 164 ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి. దీంతోపాటు ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. మన దేశంలో జమిలీ ఎన్నికలు ఇంతకు ముందు జరిగాయా అంటే 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తర్వాత కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్ర శాసనసభను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు గాడి తప్పాయి. జమిలీ ఎన్నికల నిర్వహణకు సమస్య ఏమొస్తుందంటే ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ల యంత్రాలు 25 లక్షలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం 12 లక్షలు మాత్రమే. కేంద్ర బలగాల కంపెనీలు 6,000 వరకు అవసరం కాగా ప్రస్తుతం 1,350 మంది మాత్రమే ఉన్నారు. పర్యవేక్షకులు 1,000,000 మంది అవసరం కాగా ప్రస్తుతం 50 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యనే అంటున్నారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యగా మారింది. 15 ఏళ్లకు ఒకసారి ఈవీఎంలు మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్ లైన్ దాటినవేనని చెబుతున్నారు. 2009 లోక్సభ ఎన్నికల ఖర్చు 1,115 కోట్లు అయితే 2014లో 3,870 కోట్లు ఖర్చు అయింది. ఈ ఖర్చు 2019లో 10,000 కోట్ల రూపాయలు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణకు కూడా పరిగణనలో తీసుకుంటే ఒక్కో రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 28 రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు.
జమిలీ కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏమవుతుందంటే రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన లోక్సభ విధి విధానాల్లోకి 198వ నిబంధనలో మాత్రం ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని ఆ నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఆ ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది. ఏ వర్గము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. 1999లో లా కమిషన్ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించి దాని ప్రకారం జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా పెడతారు. తద్వారా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో తెలుస్తుంది. ఈ 2 తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత కొత్త ఛాన్సలర్కు నియమిస్తారు. దీని ప్రకారం ప్రభుత్వాలు మారిన 5 ఏళ్ల పాటు సభ కొనసాగుతుంది. చిక్కేమిటంటే జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉండటం, మనది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఈ సిఫార్సును పక్కన పెట్టారు. ఉభయ సభల్లో ఎన్డీఏ బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. లోక్సభలో ఎన్డీఏ బలం 293, బిల్లు ఆమోదానికి కావాల్సింది 362. రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 ఉండగా మనం జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదించాల్సింది 164. అధికారంలో ఉన్న రాష్ట్రాలు 19 ఉంటే ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం అంటే 14 రాష్ట్రాలు. ఇది పూర్తి జమిలీ ఎన్నికల విశ్లేషణ.